Hello students, welcome back to Dear Students channel. So ee video lo manam discuss chesukune chapter ecosystem. So ecosystem ana chapter anadi high weighted chapter biology NEET 2025 lo. So ee chapter anadi manam just easy ga 10 minutes lo important points annavi discuss cheskundam. So chapter mottam revise cheskundam 10 minutes lo. So meer revise cheskunnatlaithe NCERT nunchi chadukoli line to line prati oka line anadi chadukoli because questions annavi akkadi nunchi vastayi. Meeku 2 to 3 hours annavi pattachu but mock test mundu meeru raase mundu so ilanti వన్ షాట్ వీడియోస్ చూసినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ అన్ని కాన్సెప్ట్స్ అనేవి రీకాల్ అవుతాయి. సో ఈ 10 మినిట్స్లో మనకి ఎకో సిస్టమ్ అనే చాప్టర్ మొత్తం మనం రీకాల్ చేసుకుందాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ మేము 10 మినిట్స్లో రివైజ్ చేయిస్తున్నాం. ప్రతి ఒక్క చాప్టర్ అనేది కన్సైజ్గా ప్రతి ఒక్క ఫార్ములా, ఇంపార్టెంట్ పాయింట్స్, పీవైక్యూస్, మైండ్ మ్యాప్స్ ఏవైతే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్ క్వశ్చన్స్లో అడుగుతారో అండ్ 2025లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీకు మాక్ టెస్ట్లో కూడా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మా ఛానల్లో డైలీ మేము 2 వీడియోస్ అనేవి కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వీడియో 10 మినిట్స్ బిలో ఉంటుంది. సో ఆ 10 మినిట్స్లో మీకు చాప్టర్ అనేది కంప్లీట్గా రివైజ్ అవుతుంది. సో ఈ వీడియోస్ అనేవి మీకు ప్రిపరేషన్ ఫేజ్లో చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ టైంలో ఇలాంటి వీడియోసే మీరు చూడాలి. సో కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. మాక్ టెస్ట్లో మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ప్లేలిస్ట్ వైజ్గా మేము అప్లోడ్ చేస్తున్నాం. ఫిజిక్స్ 3 క్లాసెస్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఎన్టీఆర్ నుండి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తుంటాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మేము ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్ అన్ని మేము అక్కడ అప్లోడ్ చేస్తాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎకోసిస్టమ్ అనే చాప్టర్ లాస్ట్ 3 ఇయర్స్ అనాలిసిస్ చూసుకుంటే 2023లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 1 క్వశ్చన్ అండ్ 2025లో మనం 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 12 మార్క్స్ అనేవి మీకు ఈ చాప్టర్ నుండి కన్ఫర్మ్ అవుతాయి. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. 12 మార్క్స్ అనేవి మీకు కన్ఫర్మ్గా వస్తాయి. సో ఫస్ట్ బేసిక్గా ఎన్సీఆర్టీలో మెన్షన్ చేసినట్టు టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి, న్యాచురల్ ఎకోసిస్టమ్ అండ్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ బయోడైవర్సిటీ. మన ఆర్గానిజమ్స్, మన వరల్డ్లో ఉండే అన్ని ఆర్గానిజమ్స్కి వాటి రిలేషన్స్ని మనం ఎకోసిస్టమ్ మన చాప్టర్లో మాట్లాడుకుంటాం. సో న్యాచురల్ ఎకోసిస్టమ్స్లో మనం ప్లేసెస్, టెరిషియల్ అన్నవి, ఎక్వైటిక్ 2 టైప్స్గా ఉంటాయి న్యాచురల్లో. సో ఈ న్యాచురల్, టెరిషియల్ అండ్ ఎక్వైటిక్లో టెరిషియల్లో మనం మళ్ళీ చూసుకుంటే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డిజర్ట్స్ అని కేటగరైజ్ చేసి ఉంటాయి. ఎక్వైటిక్లో మెరైన్, ఫ్రెష్ వాటర్. సో ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్లో మనకి 2 టైప్స్గా ఉంటాయి. సో ఇది మనకి ఎన్సీఆర్టీలో మెన్షన్ చేయలేదు, సో మీరు ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. సో బేసిక్ కాన్సెప్ట్ అనేది మీకు ఫస్ట్ అర్థం కావాలి. ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ అంటే మనం తయారు చేసుకున్న ఎకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్వేరియం ఉంది, సో అలా ఏమైనా ఆర్టిఫిషియల్ అవుతాయి, మ్యాన్ మేడ్. సో న్యాచురల్ అంటే అవి ఆల్రెడీ ఫస్ట్ నుంచే యూనివర్స్ క్రియేట్ అయినప్పటి నుంచి ఉన్నాయి. సో మళ్ళీ మనం ఎకోసిస్టంలో మనకి 2 ఫ్యాక్టర్స్ అనేవి చూసుకోవచ్చు, బయోటిక్ ఫ్యాక్టర్స్, అబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే లివింగ్, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. ఇవి డీటెయిల్డ్గా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అబయోటిక్ అంటే నాన్ లివింగ్. క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి ఎకోసిస్టమ్కి. ఒకవేళ అది హాట్ క్లైమేటిక్ అయితే డిజర్ట్ ప్లేసెస్ అలాంటివి, ఆరల్స్ డ్రాట్ ప్లేసెస్. ఎడాఫిక్ అంటే సాయిల్ ఏరియా ఉంటుంది. ట్రోపోగ్రాఫిక్ ఫ్యాక్టర్. సో ఈ అబయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టాపిక్ నుండి. సో ఇక్కడ మనం ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. బయోటిక్లో మనకి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. సో కన్జ్యూమర్స్ మళ్ళీ మనకి 3 టైప్స్గా ఉంటాయి, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్. సో ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ మనకి మోస్ట్లీ హెర్బివర్స్ అయి ఉంటాయి. సెకండరీ కన్జ్యూమర్స్ ఏమో ప్రైమరీ కార్నివర్స్ అని కూడా మనం పిలుస్తాం. టెరిషరీ కన్జ్యూమర్స్ని మనం సెకండరీ కార్నివర్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ హెర్బివర్స్ అంటే ఓన్లీ ప్లాంట్స్ అండ్ వెజిటేరియన్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని హెర్బివర్స్ అంటాం. అవి ఓన్లీ జస్ట్ ప్లాంట్స్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్నే తింటాయి. కార్నివర్స్ అంటే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ తినేవి కార్నివర్స్. సో ఇక్కడ ఓమ్నివర్స్ కూడా మనం ఆల్రెడీ తెలుసు, మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకి ఆర్గానిజమ్స్ అనేవి ఒక లెవెల్లో అరేంజ్ చేసి ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రాపిక్ లెవెల్. సో ఈ ట్రాపిక్ లెవెల్ మనకి డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఆర్గానిజమ్స్ ఆక్యుపై ఏ ప్లేస్. ప్రతి ఒక్క ఆర్గానిజంకి ఒక్కొక్క ప్లేస్ అనేది ఉంటుంది వాటి సరౌండింగ్, వాటి డైవర్సిటీలో. సో ఎకోసిస్టంలో వాటి లెవెల్ మనం ఎలా చూపిస్తామంటే ట్రాపిక్ లెవెల్లో మనం చూపిస్తాం. సో దీన్నే హైరార్కీ ఇన్ ద ఫుడ్ చైన్ అని కూడా అంటాం. దిస్ ఫార్మ్స్ హైరార్కీ ఇన్ ఫుడ్ చైన్. సో ఇది మీకు ట్రాపిక్ లెవెల్స్ ఇన్ ఎకోసిస్టమ్ మనకి ఇలా ఉంటుంది. సో ప్రైమరీ ప్రొడ్యూసర్, తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్క లెవెల్కి, ప్రతి ఒక్క ట్రాపిక్ లెవెల్కి. సో ఇక్కడ మీరు మ్యాన్, లయన్, బర్డ్, ఫిష్. సో ఫస్ట్ ఫైటోప్లాంక్టన్, గ్రీన్ గ్రాసెస్ అనేవి ప్రొడ్యూసర్స్ అవుతాయి. సో ప్రైమరీ కన్జ్యూమర్ జూ ప్లాంక్టన్, గ్రాస్ హోపర్, క్రో,
సో ఇప్పుడు మనకి ట్రాపిక్ లెవెల్లో మనం ఆల్రెడీ చూసుకున్నట్లు బిఫోర్ స్లైడ్లో ఈ ట్రాపిక్ లెవెల్లో మనకి ఎనర్జీ కూడా ఎలా ఉంటుంది. సో ఇట్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్ ఇన్ ఎన్ ఎకోసిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నుంచి టాప్ కార్నివోరస్ వరకు ఎనర్జీ అన్నది ఫ్లో అవుతుంది. సో అది ఎలా అవుతుంది అంటే అప్రైట్లో అవుతుంది మనకి ఎనర్జీ అన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మనకి ప్రైమరీ ప్రొడ్యూసర్కి ఇప్పుడు 10,000 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ప్రతి ఒక్క లెవెల్కి వెళ్ళే బద్ది, సో ఇప్పుడు ప్రతి ఒక్క లెవెల్ పైకి వెళ్ళే కొద్దీ బై 10 అన్నది ఎనర్జీ అన్నది అవుతుంది. సో ప్రైమరీ కన్జ్యూమర్స్కి బై 10 చేస్తే 1000 అయింది. సో బై 10 చేస్తే సెకండరీ కన్జ్యూమర్కి అవుతుంది, బై 10 చేస్తే టెరిషరీ కన్జ్యూమర్కి అవుతుంది. లాస్ట్కి 10 జౌల్స్ అన్నది మనకి టాప్ టెరిషరీ కార్నివర్స్కి మిగులుతుంది. సో బై 10 చేసుకుంటూ వెళ్ళాలి. ఎనర్జీ అన్నది జస్ట్ ఓన్లీ 10% అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1% ఆఫ్ ఎనర్జీ ఆఫ్ అ సన్లైట్ ఈజ్ అవైలబుల్ టు ఫార్మ్ దర్ ఎన్పిపి అంటే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో ఇది కూడా మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. సో దీనిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఇప్పుడు ప్రైమరీ కన్జ్యూమర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఇచ్చి సెకండరీ కన్జ్యూమర్కి ఎంత ఉంటుంది అని అడగచ్చు. సెకండరీ కార్నివోర్స్కి ఎనర్జీ అన్నది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందని. సో డీకంపోజిషన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్లో షూర్గా వస్తాయి. సో ఇది మీరు పర్ఫెక్ట్గా చదువుకోండి. మేబీ 1 క్వశ్చన్ అనేది మనం 2025లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డీకంపోజిషన్ అంటే మెయిన్ కాన్సెప్ట్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇంటూ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రియంట్స్. సో ఇవి ఎవరు చేస్తారు అంటే డీకంపోజర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్త్ వార్మ్స్ ఏవైతే సాయిల్లో ఉంటాయో అవి ఆర్గానిక్ మెటీరియల్ని కాస్త ఇన్ఆర్గానిక్ మెటీరియల్గా కన్వర్ట్ చేసినట్లయితే ఆ ప్రాసెస్ని మనం డీకంపోజిషన్ అంటాం. సో ఈ డీకంపోజిషన్ అనే ప్రాసెస్ మనకి సెవెరల్ స్టెప్స్లో అవుతూ ఉంటాయి. సో ఈ డెట్రిటస్ ఈజ్ అ రా మెటీరియల్ ఫర్ డీకంపోజిషన్ ప్రాసెస్. ఇది కూడా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీకు కరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో డీకంపోజిషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్. సో ఈ ఫ్రాగ్మెంటేషన్లో మనకి బ్రేక్ డౌన్ ఆఫ్ ఇంటూ స్మాల్ పార్టికల్స్ అవుతాయి ఫ్రమ్ డెట్రివోర్స్. సో డెట్రివోర్స్ అనేవి లైక్ ఎగ్జాంపుల్ ఎర్త్ వార్మ్. సో ఇవి లార్జ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని స్మాల్ పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తాయి. దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. లీచింగ్ ప్రాసెస్లో మనకి ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి సాయిల్ హారిజన్కి రీచ్ అయిపోయి అండ్ ప్రెసిపిటేట్ అవుతాయి యాజ్ అన్అవైలబుల్ సాల్ట్స్. సో ఇది ఇంపార్టెంట్. వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అనేవి సాల్యుబుల్ అవుతాయి ఇన్ ది సాయిల్. సో నెక్స్ట్ ప్రాసెస్ క్యాటబాలిజం. సో ఈ క్యాటబాలిజంలో మనకి సేమ్ అవుతుంది. సింపుల్ ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి ఇన్ఆర్గానిక్గా కన్వర్ట్ అవుతాయి బై ది యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. క్యాటబాలిజంకి ఫ్రాగ్మెంటేషన్కి డిఫరెన్స్. క్యాటబాలిజంలో మనకి బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్తో యూజ్ చేసి ఆర్గానిక్ మెటీరియల్ని ఇన్ఆర్గానిక్గా కన్వర్ట్ చేస్తాయి. సో హ్యూమిఫికేషన్లో ప్రాసెస్లో మనకి అక్యూములేషన్ ఆఫ్ డార్క్ కలర్డ్ సబ్స్టెన్సెస్ అనేవి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమస్, వాటిని హ్యూమస్ అంటాం. సో ఇవి మనకి సాయిల్లో అండ్ ఇవి ఏం చేస్తాయంటే దీనికి ఇంపార్టెంట్ ఫంక్షన్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది హైలీ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్షన్. సో ఇది ఇంపార్టెంట్. పీవైక్యూస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన స్టేట్మెంట్ ఇది. హైలీ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్షన్. సో హ్యూమిఫికేషన్ ప్రాసెస్లో అవుతుంది. మినరలైజేషన్ అంటే ఏవైతే డీగ్రేడేషన్ అయ్యాయో ఆ హ్యూమస్ని బై మైక్రోబియల్ యాక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్. సో హ్యూమస్ని మళ్ళీ డీగ్రేడేషన్ చేసి మినరల్స్గా కన్వర్ట్ చేస్తే దాన్ని మినరలైజేషన్ అని అంటాం. సో ఈ ప్రాసెస్ అండ్ ఈ స్టెప్స్ లైన్ వైజ్గా ఏది తర్వాత ఏదవుతుందో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ వైజ్గా మేబీ క్వశ్చన్ కూడా ఈ టాపిక్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ నెక్స్ట్ టాపిక్. సో ఎకోసిస్టమ్ కొన్ని ఫంక్షన్స్ చేస్తుంది లైక్ ఎనర్జీ ఫ్లో, న్యూట్రియంట్ సైక్లింగ్, ప్రొడక్టివిటీ అని. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ ఫ్లో మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం. పిరమిడ్స్లో మనకి ఎనర్జీ ఫ్లో ఏమొచ్చి 10% హైయర్ లెవెల్కి వెళ్తుంది. సో అదే ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్లో కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆర్గానిజంకి నెక్స్ట్ ఆర్గానిజంకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఎనర్జీ డిక్రీజెస్. సో ఎనర్జీ హయ్యర్ లెవెల్కి వెళ్ళేసరికి తగ్గుతూ ఉంటుంది. సో డ్యూ టు లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. న్యూట్రియంట్ సైక్లింగ్లో మనం చూసుకోవచ్చు. న్యూట్రియంట్స్ లైక్ కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఆర్ సైకిల్ త్రూ ది ఎకోసిస్టమ్. బయోకెమికల్ సైకిల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మీకు టాపిక్ అనేది డిలీటెడ్. సో దీనిపైన ఇన్ డీటెయిల్గా మీ క్వశ్చన్స్ అనేవి రావు. జస్ట్ మీరు పైన చూసుకొని ఎన్సీఆర్టీ లైన్స్ చదువుకుంటే చాలు. మీకు ఎన్సీఆర్టీలో ఈ పారా కూడా చదవాల్సిన అవసరం లేదు. డిలీటెడ్ టాపిక్. ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ మనం చూసుకున్నట్లయితే ఫుడ్ చైన్ అనేది సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఏవైతే ఒక ఆర్గానిజం పైన ఎలా డిపెండ్ అవుతుందో ఫుడ్ పైన దాన్ని రిలేషన్స్ మనం ఫుడ్ చైన్లో చూడొచ్చు. ఫుడ్ వెబ్ కూడా సేమ్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఇస్ కాల్డ్ ఫుడ్ వెబ్.
సో ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఎనర్జీ ఫ్లోకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, సన్ నుంచి మనకి ప్రైమరీ సన్లైట్ ఎనర్జీ అనేది ప్లాంట్స్కి వెళ్తుంది. సో ప్లాంట్స్ అన్నవి ఓన్గా ఫుడ్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఇవి ఆటోట్రోప్స్. సో హెట్రోట్రోప్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కన్జ్యూమర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది ఎనర్జీ ఫ్లో చేస్తుంది ఫ్రమ్ ప్లాంట్స్ నుంచి ప్రైమరీ కన్జ్యూమర్కి నుంచి సెకండరీ కన్జ్యూమర్కి ఎనర్జీ అన్నది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో లాస్ట్ డీకంపోజర్స్ కింద అవి డికే అయిపోతాయి సాయిల్లో. డీకంపోజర్స్ నుంచి మళ్ళీ ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ అండ్ మినరలైజేషన్ అనేది అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఎక్కడ స్టాపేజ్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ అనేది ఎనర్జీ ఫ్లో అయినట్లయితే మన యూనివర్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రాసెసెస్ అండ్ రిలేషన్స్ అని ఆగిపోతాయి అండ్ ఆల్ ఆర్గానిజమ్స్ అన్నవి చనిపోవడం కూడా జరుగుతుంది ఈ ఎనర్జీ ఫ్లో మాత్రం ఆగినట్లయితే. సో ఎకలాజికల్ పిరమిడ్స్ కూడా మీరు ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోవాలి. పిరమిడ్ ఆఫ్ నంబర్స్కి మీరు ఎగ్జాంపుల్స్ ఎలా రాసుకోవచ్చు, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీకి. సో ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ అట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ మాట్లాడతాం. పిరమిడ్ ఆఫ్ బయోమాస్కి టోటల్ బయోమాస్ అట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్. Pyramid of numbers ki represents the number of individual at each tropic. So productivity of an ecosystem. So ee productivity kuda manaki two types ga untundi, gross primary productivity and net primary productivity. Gross primary productivity ante total energy ఏవైతే ప్రొడ్యూసర్స్ నుంచి వస్తాయో దాన్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఎనర్జీ లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్ రెస్పిరేషన్ బై ప్రొడ్యూసర్స్. అంటే ఇప్పుడు మీకు గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేషన్ లాస్. అంటే ఇప్పుడు ప్లాంట్స్ అన్నవి కూడా రెస్పిరేషన్ చేస్తే అందులో కూడా కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో ప్లాంట్స్ ఏవైతే ప్రొడక్టివిటీని మనకి ఇస్తాయో దాని నుంచి రెస్పిరేషన్ లాస్ని తీసేస్తే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ టాపిక్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి, మాక్సిమం లైన్స్ ఆ ఎన్సీఆర్టీ లైన్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిరమిడ్ ఆఫ్ బయోమాస్కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం హయ్యర్ లెవెల్కి వెళ్ళేసరికి మనకి ఎనర్జీ అన్నది బయటన్గా డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కార్నివర్స్, హెర్బివర్స్, ప్రొడ్యూసర్స్ ఎనర్జీ అనేది తగ్గుతూ వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఎక్వాటిక్ సిస్టంలో ఇన్వర్టెడ్ పిరమిడ్ అనేది ఉంటుంది, టెరెస్ట్రియల్ సిస్టంలో అప్రైట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పీవైక్యూ. సో ఇక్కడ మీరు ఎకోసిస్టమ్ మైండ్ మ్యాప్ చూసుకోవచ్చు. మేబీ ఇక్కడ క్లియర్గా కనిపించకపోవచ్చు, నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం ఇక్కడ ఉన్న మ్యాక్సిమం టాపిక్స్ అనేవి కవర్ చేసుకున్నాం. ఎకలాజికల్ సక్సెషన్ అండ్ న్యూట్రియంట్ సైకిల్స్ అనేవి డిలీటెడ్ టాపిక్. ఈ ఇయర్లో మీకు క్వశ్చన్స్ అనేవి అందులో నుంచి రావు. స్టేట్ అండ్ ఫంక్షన్స్ అండ్ మీకు ఇంపార్టెంట్ ఫంక్షన్సే గుర్తుపెట్టుకోవాలి ఈ చాప్టర్ నుండి. సో థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ మేము 10 minutesలో రివైజ్ చేస్తాం. ఫిజిక్స్కి అయితే అన్ని ఫార్ములాస్ అన్నీ ఒక 10 minutesలో మీరు రివైజ్ చేసుకున్నట్లయితే మీకు మాక్ టెస్ట్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ రివిజన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.